ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమఃశివాయ. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు నిజమైన దైవ భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు మీ రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, దేవతల అనుగ్రహం గురించి ఎన్నో విశేషాలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాం. ప్రపంచంలో కొన్ని రాసుల వారికి భగవంతుడు ప్రత్యేకమైన వరాలనిస్తాడు. వారు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా చివరికి విజయం వారిని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అదృష్టవంతుల్లో ఒక ప్రత్యేకమైన రాశి తులారాశి. తులారాశి వారు సాధారణమైన మనుషులు కాదు. వారి మనస్సు అద్దం లాంటిది. ఎదుటివారి బాధను తమ బాధగా భావిస్తారు. ఎవరైనా సహాయం అడిగితే తమ దగ్గర ఏమీ లేకపోయినా ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ప్రయత్నిస్తారు. తులారాశివారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలి అనుకోరు. అందరినీ కలుపుకొని వెళ్లాలని భావిస్తారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. స్నేహితుల కోసం తమ సొంత అవసరాలను కూడా పక్కన పెడతారు. కాని ఈ మంచి మనసే కొన్నిసార్లు వారికి పెద్ద శాపంగా మారుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచిని ఉపయోగించుకునే వాళ్లు కూడా ఉంటారు. తులారాశివారి అమాయకత్వాన్ని చూసి చాలామంది వారిని మోసం చేయటానికి ప్రయత్నిస్తారు. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి పనైపోయాక దూరమవుతారు. తులారాశివారు ఎన్నోసార్లు ఇలా అనుకుని ఉంటారు, నేను అందరికీ మంచే చేశాను, కాని నాకెందుకు ఇంత బాధ అని. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా నన్నే ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని. నా మనస్సు మంచిదే, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు అని. ఈ ప్రశ్నలకు సమాధానం చాలామందికి తెలియదు. పురాణాల్లో ఒక మాట ఉంది, భగవంతుడు ఎక్కువగా పరీక్షించేది మంచి మనసున్న వారినే అని. ఎందుకంటే వారు పెద్ద స్థాయికి వెళ్లబోతున్నారని దానికి సంకేతం. తులారాశివారు చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలను చూసి ఉంటారు. కొందరు కుటుంబ సమస్యలతో బాధపడి ఉంటారు. మరికొందరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడి ఉంటారు. ఇంకొందరు ప్రేమించిన వాళ్ల చేతుల్లోనే మోసపోయి ఉంటారు. ఎంతో నమ్మిన స్నేహితుడు దూరమై ఉండవచ్చు. ఎంతో ప్రేమించిన బంధువు మాటలతో గాయపరిచి ఉండవచ్చు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం ఒక్కసారిగా పోయి ఉండవచ్చు. కాని తులారాశివారు ఒక్కసారి కూడా జీవితంపై ఆశను వదిలిపెట్టరు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో కన్నీళ్లను దాచుకుంటారు. అందుకే ఈ రాశివారికి దేవతల అనుగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఒక విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ఇంట్లో తరచుగా కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపిస్తున్నాయా? కారణం లేకుండా కొన్ని కలలు వస్తున్నాయా? పూజగదిలో దీపం వెలిగించినప్పుడు మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుందా? కొన్ని రోజులుగా మీ జీవితంలో చిన్న చిన్న మంచి మార్పులు కనిపిస్తున్నాయా? అయితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే విశ్వం కొన్ని సంకేతాలను ముందుగానే పంపిస్తుంది. వాటిని అర్థం చేసుకున్న వారి జీవితం ఒక విధంగా ఉంటుంది, అర్థం చేసుకోలేని వారి జీవితం మరొక విధంగా ఉంటుంది. ఇక్కడ మరొక చిన్న విజ్ఞప్తి. మీరు తులారాశివారైతే కామెంట్ బాక్స్లో మీ పేరు మరియు ఊరి పేరు రాయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఆధ్యాత్మిక రహస్యం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. తులారాశివారు ముఖ్యంగా 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, అందరినీ అతిగా నమ్మకండి. రెండవది, మీ మనసులోని ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకండి. మూడవది, మీకు వచ్చిన దైవ సంకేతాలను ఎప్పుడూ చిన్నచూపు చూడకండి. ఎందుకంటే కొన్నిసార్లు భగవంతుడు మన జీవితంలో జరిగే గొప్ప మార్పులకు ముందుగా చిన్న చిన్న సూచనలనిస్తాడు. వాటిని గుర్తించిన వారు అదృష్టవంతులవుతారు. అయితే ఆ సూచనలు ఏంటి? మీ ఇంటి చుట్టూ కనిపించే ఆధ్యాత్మిక సంకేతాలు ఏంటి? మరియు త్వరలో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి జీవితం వెనక ఒక దైవశక్తి పనిచేస్తూ ఉంటుందని. ఆ శక్తి ఎప్పుడు ఎలా తన ఉనికిని తెలియజేస్తుందో ఎవరికీ తెలియదు. కాని మంచి మనసుతో జీవించే వారికి మాత్రం ఆ సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. తులారాశివారు సహజంగా ధర్మాన్ని ఇష్టపడేవారు. ఎవరి హక్కును దోచుకోవాలని అనుకోరు. ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వీరి జీవితంలో ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అయితే ఒక విషయం మాత్రం చాలా మందికి తెలియదు. తులారాశివారు ఎన్నిసార్లు నవ్వినా వారి గుండెల్లో ఒక తెలియని బాధ ఉంటుంది. నా కష్టం ఎప్పుడు తీరుతుంది అనే ప్రశ్న ప్రతిరోజు వారిని వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది చాలా సంవత్సరాలుగా అప్పుల బాధలు ఉండవచ్చు. మరికొందరు ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ఇంకొందరు కుటుంబంలో ప్రశాంతత లేక మనశ్శాంతిని కోల్పోయి ఉండవచ్చు. కాని ఈ మధ్యకాలంలో మీకొక విచిత్రమైన అనుభూతి కలుగుతుందా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవాలయం కనిపిస్తే లోపలికి వెళ్ళాలి అనిపిస్తోందా?
అకస్మాత్తుగా శివుడి పేరు, విష్ణుమూర్తి పేరు లేదా అమ్మవారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయా? పాత స్నేహితులు మళ్లీ మీ జీవితంలోకి వస్తున్నారా? చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం మొదలైందా? అయితే ఇది యాదృచ్ఛికం అని అనుకోకండి. కొన్నిసార్లు మనిషి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావటానికి ముందు విశ్వం అలాంటి మార్పులను తీసుకుని వస్తుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి తులారాశి వారికి ఒక చిన్న సూచన. రాబోయే కొన్ని రోజుల పాటు ఉదయం లేచిన వెంటనే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. ఇంట్లో దీపం వెలిగించి కనీసం 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఉన్న కోరికలను భగవంతుడికి చెప్పండి. ఎందుకంటే భక్తితో చెప్పిన మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇంకొక విషయం, మీరు గతంలో ఎంత మంచి చేసినా కొంతమంది మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. మీ దగ్గర నవ్వుతూ మాట్లాడి వెనకాల మీకు హాని చేయాలని అనుకున్నవారు కూడా ఉండవచ్చు. కాని ఇప్పుడు వారి గురించి ఆలోచించే సమయం కాదు. ఎందుకంటే తులారాశివారి జీవితంలో ఒక గొప్ప మార్పు దగ్గర పడుతున్నప్పుడు మొదటిగా చెడు శక్తులు బలహీనపడతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మీరు ఇటీవల వరుసగా 3 రోజుల పాటు ఒకే రకమైన కలలు చూస్తున్నారా? పాత దేవాలయాలు మీకు కనిపిస్తున్నాయా? నీరు, పాములు, శివలింగం లేదా పచ్చని ప్రకృతి కనిపిస్తుందా? అలాంటి కలలను నిర్లక్ష్యం చేయవద్దు. అవి కొన్నిసార్లు దైవానుగ్రహానికి సంకేతాలుగా భావించాలి. అందుకే ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా మందికి తెలియని ఒక ఆధ్యాత్మిక రహస్యం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై నాగదేవత అని రాస్తే మీకు దైవ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి నెమ్మదిగా వెళ్దాం. పురాణాల్లో నాగదేవతలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారు కేవలం సర్పరూపంలో ఉండే జీవులు మాత్రమే కాదు, దైవశక్తికి ప్రతీకలుగా కూడా భావించబడతారు. సంపదను కాపాడే శక్తి, కుటుంబ రక్షణ, పూర్వీకుల ఆశీర్వాదం వంటి అనేక అంశాలకు నాగదేవతలను సంకేతంగా చెబుతారు. అందుకే కొన్ని ఇళ్లల్లో అనుకోకుండా కొన్ని ఆధ్యాత్మిక సూచనలు కనిపించినప్పుడు పెద్దలు దాన్ని చాలా పవిత్రంగా భావించేవారు. అయితే తులారాశివారిలో కొందరి జీవితంలో ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన సమయం ప్రారంభం కాబోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఆ సమయం ఏంటి? మీ ఇంటి వైపు ఆ దైవశక్తులు ఎందుకు ఆకర్షితమవుతున్నాయి? ఆ 2 నాగదేవతలు మీ జీవితంలోకి రావటం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం అసలు రహస్య ద్వారం తెరవబోతున్నాం. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విన్న తులారాశి వారికి ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇప్పుడు తెలియజేయబోతున్నాం. చాలా మంది పెద్దలు ఒక మాట చెబుతారు. దైవానుగ్రహం ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలను అర్థం చేసుకున్న వారి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయని పెద్దలు చెబుతారు. తులారాశివారికి ఇప్పుడు అలాంటి ఒక గోల్డెన్ సమయం ప్రారంభమైందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ రాశివారు చాలా కాలంగా అనుభవించిన బాధలు, అవమానాలు, కన్నీళ్లు అన్నీ భగవంతుని దృష్టికి వెళ్లాయి. మీరు ఎంతో మందికి సహాయం చేసి ఉండవచ్చు, ఎంతో మందికి అండగా నిలబడి ఉండవచ్చు. మీరు ఏడుస్తున్నా ఎదుటివారిని నవ్వించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అలాంటి మంచి హృదయం ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టాడు. అందుకే ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని మీరు పూర్తిగా వినండి. పురాతన ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో నాగదేవతలను భూమి యొక్క రక్షణ శక్తులుగా భావించేవారు. సంపద, సంతానం, కుటుంబ క్షేమం, పూర్వీకుల ఆశీర్వాదం వంటి అనేక అంశాలకు వారు ప్రతీకగా చెప్పబడతారు. అందుకే కొంతమంది పెద్దలు ఇలా చెబుతూ ఉంటారు. ఒక ఇంటిపై దైవ కటాక్షం పెరిగినప్పుడు ఆ ఇంటికి నాగదేవతల ఆశీర్వాదం లభిస్తుందని. అందుకే తులారాశివారిలో కొందరి జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన దశ ప్రారంభమవుతుంది. మీ ఇంట్లోకి 2 నాగదేవతలు వస్తున్నారు. ఇక్కడ వస్తున్నారు అనే మాటను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. దీని అర్థం భౌతికంగా 2 పాములు ఇంట్లోకి వస్తాయని కాదు. ఆధ్యాత్మిక భావన ప్రకారం 2 నాగదేవతలు అంటే 2 దైవ శక్తులు మీ కుటుంబాన్ని రక్షించటానికి, మీ అదృష్టాన్ని మేల్కొలపటానికి, మీపై కటాక్షం చూపటానికి వస్తున్నారు. ఈ దైవశక్తులు మీ జీవితంలోకి రావటానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మీరు అనుభవించిన అన్యాయాలకు ముగింపు పలకటానికి. ఎంతో కాలంగా మీకు రావలసిన గౌరవం రాకపోయి ఉండవచ్చు, మీ కష్టానికి తగిన ఫలితం దక్కకపోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారటం ప్రారంభమవుతుంది. ఇక రెండవ కారణం, మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరగటానికి. ఆగిపోయిన పనులు కదలవచ్చు, ఆలస్యమైన ధనం చేతికి రావచ్చు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఇక మూడవ కారణం, మీ కుటుంబాన్ని చెడు దృష్టి మరియు ప్రతికూల ఆలోచనల నుండి రక్షించటానికి. అందుకే రాబోయే రోజుల్లో మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పూజ గదిని శుభ్రంగా ఉంచండి, పెద్దలను గౌరవించండి,
ఆకలితో ఉన్నవారికి మీకు చేతనైన సహాయం చేయండి. చెట్లను, జంతువులను ప్రేమించండి. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టకండి. ఎందుకంటే దయా, ధర్మం ఉన్న చోట దైవానుగ్రహం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి తులారాశి వారికి ఒక చిన్న అభ్యర్థన. మీరు నిజంగా దైవాన్ని నమ్మితే కామెంట్ బాక్స్లో ఓం నమో నాగదేవాయ అని రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక విషయాలను మీకోసం ప్రతిరోజు మేము తీసుకువస్తూ ఉంటాం. ఇక మరొక ముఖ్యమైన విషయం, రాబోయే కొన్ని రోజుల్లో మీకు ఏదైనా మంచి వార్త వినిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని పూర్తవ్వచ్చు. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవ్వచ్చు. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుండి సంతోషకరమైన సమాచారం రావచ్చు. ఇవన్నీ మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త దశకు సంకేతాలుగా భావించవచ్చు. కానీ గర్వం మాత్రం అస్సలు వద్దు. మీ అదృష్టాన్ని చూసి అసూయపడే వారితో మీ రహస్యాలను పంచుకోవద్దు. మీ ప్రణాళికలను అందరికీ చెప్పవద్దు. భగవంతునిపై విశ్వాసం ఉంచి మీ కష్టాన్ని కొనసాగించండి. ఎందుకంటే దైవాశీర్వాదం, మీ శ్రమ రెండూ కలిసినప్పుడు ఎవరూ ఆపలేని విజయాలు మీ సొంతమవుతాయి. ఇంకా ఆ ఇద్దరు నాగదేవతల రాకతో మీ జీవితంలో జరిగే మరో ఆశ్చర్యకరమైన మార్పు గురించి కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. తులారాశి వారికి ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం చాలా అరుదుగా వినిపించే ఒక ఆధ్యాత్మిక విశ్వాసం. కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు, నాగదేవతల అనుగ్రహం లభించిన ఇంట్లో ముందుగా మనశ్శాంతి వస్తుంది, ఆ తర్వాత ధనలాభం వస్తుంది, చివరికి ఆ కుటుంబానికి గౌరవం, కీర్తి పెరుగుతాయి అని. అందుకే ఈ మధ్యకాలంలో మీకు తెలియకుండానే కొన్ని మార్పులు జరుగుతూ ఉండవచ్చు. ఎప్పుడూ ఆందోళనలో ఉండే మీ మనస్సు కొంత ప్రశాంతంగా మారుతూ ఉండవచ్చు. ఎంతో కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేసి ఉండవచ్చు. ఆగిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమై ఉండవచ్చు. ఇవి చిన్న విషయాలుగా కనిపించినా ఆధ్యాత్మికంగా ఇవి కొత్త శుభ సమయం ప్రారంభానికి సంకేతాలు. ఇక్కడ ఒక చిన్న పురాణ కథను కూడా మీరు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఒక భక్తుడు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవాడు. కాని అతని జీవితంలో మాత్రం కష్టాలు తగ్గేవి కావు. ఒకరోజు అతను బాధతో దేవుణ్ణి అడిగాడు, నేను ఇంతగా నిన్ను నమ్ముతున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు అని. అప్పుడు ఒక దివ్య స్వరం ఇలా చెప్పింది, నీకు నేను ఆలస్యంగా ఇస్తున్నాను కాని నువ్వు కోల్పోయిన దానికంటే గొప్పదాన్ని ఇవ్వటానికి. ఈ కథలాగే తులారాశివారి జీవితంలో కూడా ఆలస్యంగా వచ్చే విజయాలు చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఒక ఫలితం ఉంది. మీరు పెట్టుకున్న ప్రతి నిజమైన కోరికకు ఒక సమయం నిర్ణయించబడి ఉంది. అందుకే ఇప్పుడు మీ మనసులో నెగటివ్ ఆలోచనలను తగ్గించండి. నా వల్ల కాదు అనే మాటను పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే మీ రాశి చక్రంలో జరుగుతున్న ఈ మార్పులు మీకు కొత్త అవకాశాలను తీసుకుని రావచ్చు. కానీ ఈ సమయంలో మీరు కొన్ని నియమాలను పాటిస్తే మరింత మంచిది. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపం వెలిగించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. మీకు చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయండి. మాటల్లో కఠినతను తగ్గించండి. అనవసరమైన కోపాన్ని దూరంగా ఉంచండి. ఎందుకంటే నాగదేవతల కటాక్షం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, మనస్సుకు ప్రశాంతత, కుటుంబానికి రక్షణ, జీవితానికి సరైన దారి దొరకటం. ఇప్పుడు చాలామంది అడిగే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ ఇద్దరు నాగదేవతలు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక భావన ప్రకారం మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన శుభకార్యాలను ముందుకు నడిపించటానికి వారు వస్తారు. మీ కుటుంబంపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గటానికి వారు వస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం మీ చేతికి చేరటానికి వారు మీ జీవితంలోకి వస్తారు. ముఖ్యంగా మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి మీకు ఇవ్వటానికి వస్తారు. అందుకే రాబోయే రోజుల్లో మీకు ఎక్కడైనా ఒక మంచి అవకాశం కనిపిస్తే భయపడకండి. కొత్త పని మొదలు పెట్టాలి అనిపిస్తే వెనకడుగు వేయకండి. ఎంతో కాలంగా మనసులో దాచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే భగవంతుడు అవకాశాలను ఇస్తాడు కానీ అడుగు మాత్రం మనమే వేయాలి. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి తులారాశి వారికి ఒక మనవి. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి ఉంటే కామెంట్ బాక్స్లో నా ఇంటికి దైవ కటాక్షం కలగాలి అని రాయండి. ఆ దైవ కటాక్షం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు, రాశి ఫలాలు, దైవ సంకేతాల గురించి మరిన్ని విశేషాలు మీకోసం తీసుకొస్తూ ఉంటాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తులారాశివారిలో కొందరి జీవితంలో త్వరలో ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా చాలా కాలంగా దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ మార్పు ఏంటి? మీ ఇంటి గుమ్మం ముందు కనిపించబోయే ఆ ప్రత్యేకమైన శుభ సంకేతం ఏంటి? ఆ సంకేతాన్ని చూసినప్పుడు మీరు ఏం చేయాలి?
అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న ప్రతి తులారాశి వారికి ఇప్పుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని చెబుతాను. దైవం మనిషికి వరం ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా అతని హృదయంలో ధైర్యాన్ని నింపుతుంది. తర్వాత అతని ఇంట్లో శుభ సంకేతాలను చూపిస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో లేదా మీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఉదయం లేవగానే మనస్సుకు తెలియని ప్రశాంతత కలుగుతుందా? చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ఒక కోరిక మళ్లీ మీ మనసులో బలంగా పుడుతోందా? అయితే అది కొత్త శుభ సమయానికి నాంది కావచ్చు. కొంతమంది పెద్దలు ఇంకొక విషయాన్ని చెబుతారు. నాగదేవతల అనుగ్రహం లభించే సమయంలో ఆ ఇంట్లో ఉన్న వారి ఆలోచనలు కూడా మారటం ప్రారంభమవుతాయి. అనవసరమైన కోపం తగ్గుతుంది. మంచి పనులు చేయాలనే సంకల్పం పెరుగుతుంది. పూజలు, వ్రతాలు, దేవాలయ దర్శనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తే దాన్ని దైవ సంకేతంగా భావించి మంచి పనులను మరింతగా పెంచండి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. కొంతమంది తులారాశివారు తమ జీవితంలో జరిగిన కష్టాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. నన్ను నమ్మిన వాళ్లే మోసం చేశారు, నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు, నేను చేసిన మంచికి ప్రతిఫలం రాలేదు అని అనుకునేవారు చాలామంది ఉంటారు. కాని ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టుగా మారదు. అలాగే మంచి చేసిన వెంటనే ఫలితం కూడా రాదు. సమయం వచ్చినప్పుడు ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షంగా మారినట్లే మీ జీవితంలో చేసిన మంచి పనుల ఫలితం కూడా ఒకేసారి మీ ముందుకు రావచ్చు. అందుకే నిరాశ చెందకండి. ఇప్పుడు ఆ ఇద్దరు నాగదేవతల రహస్యం గురించి మరింత లోతుగా మీరు తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఒక నాగదేవత కుటుంబ రక్షణకు ప్రతీకగా భావించబడుతుంది. మరొక నాగదేవత ఐశ్వర్యం మరియు అభివృద్ధికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు ఆ కుటుంబంలో క్రమంగా శుభ మార్పులు ప్రారంభమవుతాయి. అందుకే రాబోయే కొన్ని రోజుల పాటు మీ ఇంట్లో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. ఎవరినీ శపించవద్దు, కఠినమైన మాటలు మాట్లాడవద్దు. మీ ఇంటి గుమ్మం మరియు పూజాస్థలాన్ని శుభ్రంగా ఉంచండి. ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. ఈ చిన్న చిన్న ఆచారాలు మనస్సుకు ప్రశాంతతను, ఇంటికి సానుకూల వాతావరణాన్ని తీసుకుని వస్తాయి. ఇక్కడ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న అభ్యర్థన. మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది తెలుసుకోవాలనుకునే ఒక గొప్ప విషయం, ఈ గోల్డెన్ టైం ఎంతకాలం ఉంటుంది? ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఈ సమయం మీ ఆలోచనలు, మీ కర్మ, మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తూ భగవంతుడిపై నమ్మకం ఉంచి ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు వెళ్లిన వారికి ఈ శుభ ఫలితాలు మరింత బలంగా కనిపిస్తాయి. అలాగే మీకు మరొక రహస్యాన్ని కూడా చెప్పాలి. మీ జీవితంలో త్వరలో జరిగే ఒక సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఎంతో కాలంగా మూసుకుపోయిన ఒక అదృష్ట ద్వారం ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. మీ కుటుంబంలో ఆనందాన్ని తీసుకువచ్చే ఒక వార్త వినిపించవచ్చు. మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు సహాయం చేయటానికి ముందుకు రావచ్చు. ఇవన్నీ మీరు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారనే సంకేతాలుగా భావించాలి. అందుకే ధైర్యంగా ఉండండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. మీ మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకండి. ఎందుకంటే తులారాశివారి జీవితంలో మొదలైన ఈ శుభ సమయం సరైన మార్గంలో నడిచిన వారికి ఊహించని ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది. ఈ గోల్డెన్ సమయం ప్రారంభమైన తర్వాత తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని ఆహ్వానించే విధానం కూడా సరైందిగా ఉండాలి. ఇంట్లో శుభశక్తులు ప్రవేశించే ముందు మనిషి మనస్సు పవిత్రంగా మారాలి. మనస్సు మారితే జీవితం మారుతుంది. అందుకే తులారాశివారు రాబోయే రోజుల్లో 3 విషయాలను జీవితంలో అలవాటు చేసుకోవాలి. మొదటిది, ఉదయం లేవగానే కోపంతో లేదా బాధతో రోజును ప్రారంభించకండి. భగవంతుణ్ణి స్మరించి ఈరోజు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. రెండవది, మీ ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించండి. ఎందుకంటే అతిథి రూపంలో కూడా దైవానుగ్రహం వస్తుంది. ఇక మూడవది, మీకు చేతనైనంత వరకు ఒక మంచి పని చేయండి. అది ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కావచ్చు, పక్షులకు నీళ్లు పెట్టడం కావచ్చు, లేదా బాధలో ఉన్న వారిని ఓదార్చడం కావచ్చు. ఇలాంటి మంచి పనులు మన జీవితంలో సానుకూలతను పెంచుతాయి. కొన్ని కుటుంబాల్లో తరతరాలుగా ఒక నమ్మకం ఉంటుంది, నాగదేవతల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో పూర్వీకుల కటాక్షం కూడా ఉంటుందని. అంటే మీరు చేసే మంచి పనులు మీ కుటుంబానికి కూడా శుభ ఫలితాలను తీసుకుని వస్తాయి. అందుకే తల్లిదండ్రులను గౌరవించటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం చాలా ముఖ్యం.
తులారాశివారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే వారు తమ బాధను బయటకు చూపించరు. గుండెల్లో ఎంత తుఫాను ఉన్నా పెదవులపై చిరునవ్వుతూ ఉంటారు. కాని భగవంతుడు మాత్రం వారి మౌనాన్ని కూడా వింటాడు. అందుకే ఈ మధ్యకాలంలో మీరు అనుభవించిన కష్టాలకు నెమ్మదిగా ముగింపు కనిపిస్తుంది. మీరు కోరుకున్న పని పూర్తవుతుంది. కుటుంబంలో సంతోషాన్ని తీసుకువచ్చే ఒక నిర్ణయం జరుగుతుంది. ఆర్థికంగా చిన్న చిన్న పురోగతులు కనిపిస్తాయి. ఈ మార్పులు చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది కావచ్చు. తులారాశి జాతకులారా, ఇక్కడి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని అధ్యయనం చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకుని వచ్చాం. అలాగే మీ రాశికి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని ఎవరైతే టైప్ చేస్తారో వారికి ఆ పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. హరహర మహాదేవ్.